ముఖ్యమైన అంశం ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం. శిథిలావస్థలో ఉన్న ఆ రామాలయ పునర్నిర్మాణం. ముందుగా దీన్ని నా దృష్టికి తీసుకువచ్చింది, మరి ఇక్కడ డబ్బా కనపడతలేదు, సాక్షి వారు న్యూస్ పేపర్లో ఒక మెయిన్ ఎడిషన్లోనే, జిల్లా ఎడిషన్ కూడా కాదు, మెయిన్ ఎడిషన్లోనే రామ దిక్కు లేదా అన్నట్టు రఘుకుల తిలక రారా నిన్ను చేతులెత్తి ముక్కు కొనేదమురా అనే పాట పాడుకోవటమే తప్ప ఆచరణలో లేదు. ఒక శతాబ్ద కాలం నాటి రామాలయం, ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి రామాలయం మరి శిథిలావస్థలో ఉంటే కనీసం తుడిచే నాదురు కూడా లేడు. మీరు పాటలు పాడుకుని తిరిగే బ్యాచ్ తప్ప తుడిచేవాడు కూడా లేడు. మరి ఎక్కడెక్కడో మరి కాలువలు బాగు చేయాలి అని చెప్పి గృహాలు కూడా నిర్మూలించే ప్రజాప్రతినిధులు, కాళ్లలో అడ్డుగా ఉందని ఒక దేవాలయాన్ని కూడా మరి అక్కడ నుంచి మార్చివేసిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అని ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు అని ప్రజల తరపున శ్రీమతి భారతిరెడ్డి గారు చైర్పర్సన్గా ఉన్న సాక్షి పత్రికలో ప్రస్ఫుటంగా రాయటం జరిగింది. అది చూసి నేను ఇమీడియట్గా స్పందించి సాక్షాత్తు సాక్షివాడే ఇంతలాగా రాముల వారికి జరిగిన అపరాధాన్ని మరి అంతగా పరితపిస్తూ ఉంటే, మరి నిజమైన రామభక్తుణ్ణి, పేరులోనే రాముడి పేరు, రఘురాముడి పేరు మరి మా తాతగారు మరి ఎందుకని పెట్టారు, ఆ పేరు పెట్టారు. ఆకివీడికి ఆనుకొని ఉన్న ఐబీవరంలో మా తాతగారు, మా నాన్నమ్మ గారు నాకు ఆ పేరు పెట్టడం జరిగింది. మరి అది లింకో పెద్దగా సాక్షి పేపర్ చదవను నేను. ఆ రోజు సాక్షి పేపర్ చదవటం, మరి రాముల వారికి జరిగిన అన్యాయం గురించి నేను వెంటనే ఆకివీడులో ఉమాగారంటే పురుషుడే, ఉమాగారికి ఫోన్ చేసి అదేదో క్లీన్ చేయండి అని చెప్పి అడిగితే, ఆ క్లీనింగ్కి వెళ్తే పని అవదమ్మా, మీరెవరో తోడటానికి వీల్లేదమ్మా, మేము ఊరుకోం అని చెప్పి అక్కడ వారు అడ్డగించారని చెప్పి నాకు చెప్తే నేను వెంటనే అక్కడికి వెళ్ళటం జరిగింది. తక్షణమే తెలిసిన వెంటనే వెళ్ళా. అక్కడికి ఒక పాస్టర్ గారు వచ్చి, ఇక్కడ ఎవరో హిందువులు లేరు, అందరూ క్రిస్టియన్లే అని చెప్పి వారు చెప్పటం, అది కూడా వీడియోలో రావటం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడి ఆ రోజే మరి అక్కడ ఉన్న ఒక బాలుడు, అలాగే మన భారతీయ జనతా పార్టీకి కాదు, విశ్వ హిందూ పరిషత్తుకి చెందిన మాణిక్యాలరావు గారు, వారి మీద కూడా దాడి జరిగింది. ఆ దాడిలో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పటికి దెబ్బతిన్నారు. ఒక చిన్న పసిపాప కూడా, అమ్మాయి చెయ్యి కూడా తిప్పేశారు, ఒక 7 సంవత్సరాల బాలిక. ఆ ఎలిమెంట్స్ అక్కడికి వెళ్ళి రివర్స్లో ఒక కంప్లైంట్ వాళ్ళు కూడా పెట్టి మమ్మల్ని కూడా కొట్టారు అని చెప్పి అబద్ధాలు ఆడి ఒక రకమైన డ్రామా క్రియేట్ చేశారు. తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, వారికి ఇది పరిపాటి. ఎప్పుడైనా రెండు వర్గాలు కొట్టుకోకల్లా, ఒక వర్గం వారు ఇంకో వర్గాన్ని కొట్టి వీళ్ళే అక్కడికి వెళ్ళిపోయి అవసరమైన
అవసరం అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళే గిరేసుకుని మమ్మల్ని కొట్టేశారని చెప్పి మీరు వెంటనే మాకు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాము అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వకపోతే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పి డాక్టర్లను బెదిరించి అలా దొంగ సర్టిఫికేట్లు తీసుకుని సో వీళ్ళు పెట్టిన కేసు వాళ్ళు పెట్టిన కేసు ఆ పోలీసు రిజిస్టర్ చేయటం తర్వాత ఏదో సర్లే ఎందుకు లేరా బాబు ఈ గొడవ అని చెప్పి వాళ్ళు వీళ్ళు కూడా ఎందుకు లేని కాంప్రమైజ్ అవ్వటం. సో కొట్టడం వీళ్ళకి కొట్టించుకోవటం వాళ్ళకి ఒక అలవాటుగా అదొక ప్రహసనంగా మారిపోయింది. అదే మోడల్ ఫాలో అవుదామని అనుకున్నారు తర్వాత కూడా. సో ఆ తర్వాత ఉగాదికి వెళ్ళటం జరిగింది. ఉగాది రోజు జస్ట్ ఆ రోజు పెద్దగా గొడవలు జరగకుండా అక్కడికి వెళ్ళి వెంటనే రావడం జరిగింది. అప్పుడే చెప్పాను శ్రీరామనవమికి ఇక్కడికి వస్తాను, ఎందుకంటే మాణిక్యాలరావు గారు రెగ్యులర్గా ప్రతి శ్రీరామనవమికి పానకం అలాగే వడపప్పు అక్కడ ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది. వారి కుటుంబ సభ్యులే సుమారు ఒక 40 సంవత్సరాలుగా కరెంటు బిల్లు కూడా వారి కుటుంబ సభ్యులే పే చేస్తున్నారు. రామాలయం అనే పేరు మీదే ఎలక్ట్రిసిటీ బోర్డు ఇన్వాయిస్ రేజ్ చేస్తుంది, వాళ్ళే పే చేస్తున్నారు. ఆయన కూడా ఈ శ్రీరామనవమికి కూడా మనం అక్కడ పానకం వడపప్పు చెయ్యాలి అని చెప్పి చెప్పారు. తప్పకుండా మనం అది చేయాలి మాణిక్యాలరావు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న 27వ తారీఖు శ్రీరామనవమి రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ఓ హడావుడంతా ఎక్కడెక్కడ వాళ్ళో చుట్టుపక్కల చాలా గ్రామాలు రిలయబుల్గా తెలిసింది. ఏం సానుభూతి పరులు, ఇక్కడ ఏమీ మొహాటం లేకుండా చెప్తున్నా, నీలి కోటు వీరుడు అవడో వాడే నీలి కోటు వీరుడు తాలూకా మనుషులు ఓపెన్గా క్లియర్గా మహాసేన్ రాజేష్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ట్వీట్లు పెట్టింది నీలికోటు డూప్ ఒకడు ఉన్నాడు, ఆ పేరుతో సహా మహాసేన్ రాజేష్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆధారాలన్నీ కూడా వస్తున్నాయి, తెర వెనుకున్న గ్రంథ సాంగుల పేర్లన్నీ కూడా వస్తున్నాయి. వారు ఎక్కడెక్కడి నుంచో జనాలు అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా కొన్ని పేర్లు అక్కడ ఉన్న వాళ్ళ పేర్లు తెలుసు. ఆ నరేషు, ఆ చిన్న యేసోబా ఏదో చెప్పారు, చిన్న యేసోబు, ఈ బ్యాచ్ కాకుండా ఆ బయట ఊర్ల నుంచి కూడా వచ్చారు. ఆ మేజర్ క్రిమినల్స్ ఉన్నారు, రాజేష్ ఖన్నా, ఇస్మాయిల్ అంటే సాయిబు అనుకున్నారు. అతను కన్వర్ట్ అయ్యి చర్చిలు నడుపుకుంటున్నాడు, అదొక మాఫియా. అతని భార్య, అతని కూతురు, వాళ్ళ మీద కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి వేరే ఇష్యూల్లో. తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈజ్ ఆన్ ద రన్, దొరుకుతాడు. మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, రేపొద్దుటికైనా సరే దొరుకుతాడు. పోలీసులు గాలిస్తున్నారు. వీళ్ళు వాళ్ళని ప్రొవోక్ చేసి బయట ఊర్ల నుంచి కూడా జనాల్ని తీసుకొచ్చి సడన్గా అటాక్ చేయటం జరిగింది. నాకు సిఆర్పిఎఫ్ ప్రొటెక్షన్ ఉండబట్టి పోలీసులను కూడా కొంచెం అప్రమత్తమై వాళ్ళకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చి డిఎస్పి రఘువీర్ విష్ణు గారు ఆయన కూడా పర్సనల్గా అకంపెనీ చేసి ఇంకో 40 మంది పోలీసులను కూడా తీసుకొని వచ్చి ఆ లోపల అదే జీర్ణమైపోయిన ఆలయ ప్రాంగణంలోనే చాలామందిని బయటికి పంపించి ఒక 2 మహిళల్ని అక్కడ ఉంచారు. వారు బొట్టులో కారం పెట్టుకున్నట్టుగా తర్వాత మాకు రిపోర్ట్లు వచ్చినాయి. ఆ లోపల ఎక్కువ మంది ఉన్నప్పుడు నాకు బొట్టు పెట్టే మెషతో నా కంట్లో కారం కొట్టి అక్కడ నా మీద అటాక్
ప్లాన్ చేశారు. అటాక్ చంపడానికా లేకపోతే కొట్టు వదిలేయటానికా అన్నది తెలియదు, బట్ అటాక్ ప్లాన్ చేశారు. పోలీసులు వాళ్ళందరినీ బయటికి పంపించేయడంతో అది కుదరలేదు. నేను దండ వేస్తూ ఉంటే ఒక లేడీ పెంటమ్మ అనే అమ్మాయి పేరు తెలిసింది. ఆవిడ దండ వేయటానికి వీల్లేదు అని చెప్పి నన్ను అడ్డగిస్తే, నేను రాముడికి దండ వేయొద్దు అని చెప్పడానికి నువ్వెవరమ్మా, నీకు ఆ హక్కు లేదు అని చెప్పి నేను రాముల వారి మెడలో ఆ దండ వేయటం జరిగింది. నేను తల పక్కకి తిప్పానో లేదో తను ఆ దండ తీసి విసిరేసింది. అది కొంతమంది మీడియా మిత్రులు దాన్ని తీయటం కూడా జరిగింది. సో అది ప్రత్యక్షంగా అందరూ చూశారు. అంటే అక్కడ ఆ హేట్రెడ్, ఆ అసహనం అనేది, ఆ పరమత అసహనం అనేది, రాముడి గుడి, అక్కడ రాముడి విగ్రహం ఉంది, మరి అయినప్పటికీ కూడా ఈ రకంగా బిహేవ్ చేయటం. నేను బయలుదేరిన వెంటనే, బయలుదేరుతూ ఉండగానే కారు మీద పిడిగుద్దులు, కొంతమంది రాళ్ళు విసరటం, ఆ కారు కూడా సొట్ల పడి కొంతమంది గీరేశారు కారు మీద. బట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినందువల్ల నా వెనక ఉన్న వాళ్ళ మీద అటాక్ దారుణంగా మారణాయుధాలతో, తర్వాత కొన్ని మారణాయుధాలు కూడా దొరికినాయి వారి ఇళ్లలో. మారణాయుధాలతో ముందే ప్లాన్ చేసుకుంటే ఎవడో రాజమండ్రిలో ఒక కుమారు, ఇంకెవడో సస్పెండెడ్ కుమారు, ఇంకెవడో కుమారు, ఏంటో అందరూ కుమారులే ఉన్నారు. 3 కుమారులు. ఇరు వర్గాల మధ్యన ఘర్షణ, అన్యాయంగా ఇలా చేశారు, ప్రీ ప్లాన్డ్గా చేశారు. అసలు ఎమ్మెల్యేకి అక్కడికి రావాల్సిన పని ఏంటి? అరే బుద్ధుందరా, ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న రాముడి గుడిలో అది గుర్తు చేసిందే నువ్వంటే నువ్వే కదా సాక్షి, నువ్వేగా గుర్తు చేసిందే నువ్వు గుర్తు చేసి, అంటే ఈడే టాపేసాడు అనమాట. నువ్వు గుర్తు చేసి నేను రాకపోతే చెప్పినా రాలేదంటావా, వస్తే ఇక్కడ రావడానికి నీకేం పని అంటావా? వీడు సాక్షి అని ఎందుకు చెప్తున్నానంటే, అంత సాక్షి పేపర్ వాడు ఓట్లు వేసిన బ్యాచే కాబట్టి చెప్తున్నా. కొన్నిసార్లు నిజం మాట్లాడాలి, తప్పదు. సో అతనే నన్ను అక్కడికి వచ్చేలాగా చేసి, వచ్చిన తర్వాత నువ్వెందుకు వచ్చావని చెప్పి నీలికుమారులతో మాట్లాడించి, నీలికుమారులు అర్థమైందా, తెల్లమోహం వేశావు వాళ్ళు, నీలికుమారులతో మాట్లాడించి నేను రావటం ఏంటి? నేను ఇక్కడ ఎమ్మెల్యేని, నా నియోజకవర్గంలో ఉన్న ఒక రాముల వారి గుడికి నేను వెళ్ళాలి అంటే నువ్వెవడోరా ఇక్కడికి రావటానికి, కలహాలు సృష్టించడానికి నువ్వు వచ్చావా అంటే, నా సొంత ఊరు ఆకివీడు ఐబీవరం తేడా ఉంది, పొలాలన్నీ కలిసే ఉంటాయి. ఆకివీడు ఐబీవరం పొలాలు, అది నా స్వగ్రామం. నా స్వగ్రామంలో ఉన్న ఒక దేవాలయానికి నేను వెళ్ళాలి అంటే ఆ కాలనీ వాసుల దగ్గర పాస్పోర్ట్ వీసా తీసుకుని నేను వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు అలా అర్థం లేకుండా? అది పర్మిషన్ నాకు అవసరమా? సో ఈ రకంగా మాట్లాడుతూ మరి చాలా వక్ర భాష్యాలు చెప్తున్నారు. సో ఇది ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా వాళ్ళ కారు కూతలు నమ్మి ఆ కారు కూతల్లో ఏదన్నా కొంచెం నిజం ఉందేమో అని అనుకుంటారేమో. ఒక స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రజాప్రతినిధి అక్కడ ఉన్న దేవాలయం రామాలయం అని సాక్షుడే కన్ఫర్మ్ చేశాడు. సరే, సాక్షి అన్ని అబద్ధాలు రాస్తాడు అనుకుందాం. నేను రిపోర్టు ఎంఆర్ఓ గారితో
అన్నీ వెరిఫై చేసి రిపోర్ట్ తెప్పించా. మీ అందరికీ కూడా తలకు ఒక కాపీ ఇస్తాను. ఇది తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ గారు సంతకం పెట్టి ఇచ్చింది. ద ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 470-12 ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ గవర్నమెంట్ పోరంబోక్ గుడి. గుడి అంటే ఏంటి మీకు తెలుసు కదా, దేవాలయము. గుడి అన్న దేవాలయం అన్న ఒకటే. అది చర్చి కానే కాదు. గుడి అంటే అది చర్చి కానే కాదు, మసీదు కానే కాదు. గుడి అంటే గుడి. అండ్ ద నేమ్ రిటన్ ఆన్ ద టెంపుల్ ఎంట్రన్స్ వాల్ ఈజ్ రామాలయం. అది నేను చెరిగిపోయినట్టుగా అక్షరాలు ఉంటాయి, అది కూడా నేను తీసి ఎప్పుడో మీడియాలో పెట్టా. ఆ పెట్టిన గంటకే అక్కడికెళ్ళి రంగులు వేస్తారు ఆ కళాకారులు, స్థానిక కళాకారులు రంగు వేస్తారు. రంగు వేస్తే ఏమవుతుంది, ముందే ఫోటో తీసాం కదా అక్కడ. ఆ రంగు వేసినా కూడా అది గోకేలా ఇంకా కొంచెం కనపడుతుంది. బట్ క్లియర్గా ఆ ముందు తీసిన ఫోటో ప్రకారం రామాలయం. ఇన్ ది ప్రజెంట్ వెబ్లాండ్ అడంగల్, ద ల్యాండ్ ఈజ్ ఆల్సో రికార్డెడ్ యాజ్ గవర్నమెంట్ ల్యాండ్ గుడి ఇన్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 4 cents, ఖాతా నెంబర్ సో అండ్ సో. యాజ్ పర్ ద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటా, అక్కడ ఈసీ సర్టిఫికెట్లో నార్థన్ బౌండరీ ఆఫ్ ద సర్వే నెంబర్ 470-14 అంటే ఇది 470-12 కదా. ఆ 14 డాక్యుమెంట్లో రిజిస్టర్ చేసినప్పుడు నార్థన్ బౌండరీ రామాలయం అని రాస్తుంది. అలాగే ఇంకో డాక్యుమెంట్ 6252/1991 కడితల దేవానమ్మ ఆవిడ కొనుక్కుంది. ఆవిడకి కూడా నార్థన్ బౌండరీ ఆఫ్ ద సర్వే నెంబర్ ఈజ్ రిటర్న్ యాజ్ సైట్ ఆఫ్ రామాలయం. టెంపుల్ లొకేషన్ ఇది క్లియర్గా ఉంది, మీరు ఒకసారి షూట్ చేసుకోవచ్చు. తహసీల్దార్ గారి రిపోర్ట్ ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది కాక ఇందాక చెప్పాను కరెంటు బిల్లు మాణిక్యాలరావు గారి కుటుంబ సభ్యులు 50 సంవత్సరాలుగా రామాలయం పేరు మీద ప్రభుత్వం వారు ఎలక్ట్రిసిటీ బోర్డు ఇస్తుంది. అక్కడ గొంతేనమ్మ మందిరం అని కానీ ఏమీ లేదు, దాని మీద రామాలయం అని ఉంది. ఇందులో కూడా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రామాలయం అని ఉంది, గోడ మీద రామాలయం ఉంది. అదర్వైజ్ బ్రిటిష్ వాళ్ళ టైంలో గుడి అని ఉంది. సో అది ఖచ్చితంగా హిందువుల దేవాలయానికి సంబంధించిన స్థలం. అక్కడ క్లియర్గా రామ లక్ష్మణ సీత హనుమాన్ 4 విగ్రహాలు అక్కడ స్పష్టంగా నేటికి ఉన్నాయి. మరి అది తీసి మరి ఎక్కడో పెట్టేయడానికి భయపడ్డారో ఏంటో తెలియదు. ఇంకా ఈ రోజుకైతే ఉన్నాయి, మొన్నటికి. మరి ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా క్లోజ్ చేశారు కాబట్టి ఉండే ఉంటాయని నేను అనుకుంటున్నా. సో అక్కడ ఆ రోజు ఉగాది రోజు నేను చాలా స్పష్టంగా పునరుద్ఘాటించింది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ రామాలయం కడతాము అని. ఆ తర్వాత నేను రాజకీయాలకి సంబంధం లేకుండా, పొలిటికల్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయకుండా, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, మరే పార్టీ అయినా కావచ్చు, పొలిటికల్ పార్టీకి సంబంధం లేకుండా శ్రీరాముణ్ణి ఆరాధించే నాన్ పొలిటికల్ సంస్థలు, ఆ సంస్థలు కూడా సంస్థాపరంగా కాకుండా, సంస్థాపరం అంటే మళ్ళీ రాజకీయాలు వస్తాయి. విశ్వ హిందూ పరిషత్ ఉంది. విశ్వ హిందూ పరిషత్తులో
అంటే రామభక్తులు సముదాయం అది. విశ్వ హిందూ పరిషత్తులో రాముని ఆరాధించే భక్తులు ఆర్గనైజేషన్గా కాకుండా ఆ భక్తులు ఒక ఇద్దరు, బజరంగ్ దళ్ అందులో యాక్టివ్గా ఉండే భక్తులు ఒక ఇద్దరు, రాష్ట్రీయ స్వయం సేవక్లో యాక్టివ్గా ఉండే భక్తులు, వారు ఆర్గనైజేషన్ని రిప్రజెంట్ చేయరు. ఎస్టాబ్లిష్డ్ రామ భక్తులుగా, రాముని ఆరాధించేవారుగా, రామ భక్తులతో, అలాగే మాణిక్యాలరావు గారు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ బిల్లు అది పే చేస్తున్నారు. ఆ భక్తులతో ఒక సమితిలాగా ఫామ్ చేసి, ఎందుకంటే రాజకీయాలకి అతీతంగా ఉండాలి కనుక, రాజకీయాలకు అతీతంగా ఉండాలి కనుక నేను గౌరవ అధ్యక్షుడిగా చెక్ పవర్ అంతా కూడా ఆ సభ్యుల్లోనే, అక్కడ స్థానికంగా ఆకివీళ్ళలో ఉండేవారికే ఉండే విధంగా, డే టు డే మేనేజ్మెంట్ అంతా వాళ్ళు చేసుకునే విధంగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా ఒక గౌరవ పదవిలో నేను ఉండి ప్రజల ఆకాంక్ష మేరకు ఒక చక్కటి రామాలయాన్ని నిర్మించాలనే సంకల్పంతో శివరాగిరెడ్డి గారని ఒక ప్రముఖ స్థపతి, ఆయన ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఆయన నేతృత్వంలో కట్టారు. ఆయన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎన్నో దేవాలయాలకి, అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వారు ఎన్నో సూచనలు చేశారు. అలాగే కంబైన్డ్ స్టేట్లో శిల్పారామం కృష్ణరావు గారి తర్వాత ఈయన కూడా అక్కడ సీఈఓగా పనిచేశారు. వారికి డిజైన్, ఎందుకంటే మనకు ఉన్నది 4 సెంట్లే, బాగా పెద్దగా చేయటానికి లేదు, తక్కువ స్థలంలో అయినా సరే అందంగా కొన్ని శతాబ్దాల పాటు ఉండాలి, చెక్కు చెదరని విధంగా ఉండాలి అంటే నల్లరాతి అంటే కృష్ణశిలతో మనం అద్భుతంగా ఒక డిజైన్ చేసి చేద్దామని చెప్పి వారు ఒక డిజైన్ ఇవ్వటం జరిగింది. ఇగో ఆ ప్రింట్అవుట్ కూడా తెమ్మని ఒకటి దేవాలయం నమూనా. సో ఆ నమూనాలో మనం ఆ దేవాలయాన్ని నిర్మించాలని ముందుగా టీటీడీ వారి సహకారం అని చెప్పి అనుకున్నా. కానీ చాలామంది ప్రజలు ఫోన్ చేసి టీటీడీ కాదండి, మేమే ముందుకు వస్తాం, ప్రజల సహకారంతోనే అది నిర్మిద్దాం, ఇటువంటి సంస్థలు కూడా అక్కర్లేదు అని చెప్పి మాట్లాడిన తర్వాత నాకు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా టీటీడీ సభ్యులైన భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అన్నా మీరు ఒక లెటర్ పెట్టండి శాంక్షన్ చేద్దామని చెప్పి అన్నారు. లేదు, ఆలోచన ముందే వచ్చింది భానుప్రకాష్ రెడ్డి గారు, కానీ ప్రజల కోరికపై చిన్న చిన్న కంట్రిబ్యూషన్లు ఎక్కువ మంది దగ్గర తీసుకొని ఆ దేవాలయం నిర్మాణం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాం. ఒక్కడే 10 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ ఆ రకంగా కాదు, 10,000 రూపాయలు సీలింగ్, 100 రూపాయలు మినిమమ్ పెట్టుకొని సాధ్యమైనంత వరకు 100 రూపాయలే ప్రిఫరెన్స్, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారిచ్చిన ఎస్టిమేషను అంతా చూసిన తర్వాత 75 lakhs దేవాలయానికి అవుతుంది. ఆ సైట్ డెవలప్మెంట్ చేసి ఆ కాంపౌండ్ దానికి ఏ వేసుకున్నా అప్పర్ లిమిట్ 80 లక్షలు అయ్యే అవకాశం ఉంది. 75 లక్షలలో ఒక అద్భుతమైన కనీసం 800 సంవత్సరాలు కనీసం చెక్కు చెదరని విధంగా ఆ స్ట్రక్చర్ ఉంటుంది. అలాగా చేద్దామని చెప్పి ఆయన ఆ డిజైన్లు కూడా రెడీ చేశారు. ఇప్పుడు ఒక అకౌంట్ డీటెయిల్స్ చెప్తా.
శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకివీడు పేరుతో కెనరా బ్యాంకులో మన నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఎంతగానో సహకరించిన ఎన్నో కోట్లు మనకి ఇచ్చారు. ఆ బ్యాంకులోనే ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. రేపు ఆ క్యూఆర్ కోడ్ కూడా వస్తే ఫోన్పేలు కూడా చేయొచ్చు. ఇది డీటెయిల్స్. ఇది కూడా కాపీ ఒకటి సపరేట్గా ఇస్తాం మీకు. ఇంకానా సైడ్లో కూర్చుని మీరు ఎలా చెప్తారు? ఎదురు ఉన్న వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇక షీట్లు కూడా ఇస్తాను. సో ఇది నేను గ్రూప్స్లో కూడా పెడతాను. ఆ అకౌంట్ ఏంటంటే 10,000 కన్నా ఎవరైనా ఎక్కువ పంపినా కూడా యాక్సెప్ట్ చేయకూడదు. 100 రూపాయల కన్నా తక్కువైనా కూడా యాక్సెప్ట్ చేయదు. సో ఈ మధ్యలో సాధ్యమైనంత వరకు 100 రూపీస్ అయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది. అది కాదు, ఇది ఈ రకంగా ఇదంతా పూర్తిగా రాతి కట్టడంతో ఇదైతే 2 అంతస్తులు ఉంటుంది. ఆయన నిన్న వారిని కలిస్తే ఆయన చాలా ఏది ఏమిటి, ఈ డబుల్ హైట్, ఈ గోపురం ఏమిటి, ఇవన్నీ కూడా ఆయన స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ దేవాలయ వాస్తు ఒంగోలు దగ్గర ఆ కృష్ణశిల బ్లాక్ గ్రానైట్ మైన్స్ ఉన్నాయి. అక్కడ రీసెంట్గా వారు 250 కోట్ల రూపాయలతో తెలంగాణ భువనగిరి దగ్గర మానేపల్లి బ్రదర్స్ అని వారు, ఇక్కడ మన మానేపల్లి కాదు, అక్కడ కూడా ఉన్నారు. వారు స్వయంగా చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో ఒకే డోనరు, ఎవరి దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోవాలా, ఒకే డోనర్, సింగిల్ డోనర్ 250 కోట్ల రూపాయలతో ఒక అత్యద్భుతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం, అది కూడా ఈయన మన నాకు ఐడియా లేదండి. ఇది నాకు ఆ శిల్పి గారిని అడిగాను. ఆ 250 కోట్ల రూపాయల ఆలయం నిర్మించింది, దాని స్థపతి శివనాగిరెడ్డి గారు. సో ఆయన, నేను నాకున్న పరిచయం మీద ఇది చిన్న ఆలయం అయినప్పటికీ కూడా మీ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలి అని చెప్పి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేయటం, ఆయన అంగీకరించి స్థలం చిన్నదైనా కూడా చూసిన వెంటనే మనసులో నిక్షిప్తమై ఉండేలాగా, చాలా అద్భుతంగా వచ్చేలాగా, దేవాలయ వాస్తు అంతా ప్రతిబింబించేలాగా ఆ చిన్న స్థలంలో ఆయన మనిషిని పంపించారు. ఆయన జూనియర్ని సుధాకర్ సింగ్ అని, ఆయన కూడా ప్రముఖ శిల్పి, ఆయన అసిస్టెంట్. అతను కూడా మన మొగల్తూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. తను సైట్ విజిట్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుని దీన్ని డిజైన్ చేయటం జరిగింది. సో అంతా మా ఐడియా ఏంటంటే ప్రతిరోజు అక్కడ ప్రోగ్రెస్, అంటే ఒక 3 నెలల కాలంలో మన డిజైన్ ప్రకారం స్టోన్స్ అన్నీ అక్కడ ఫ్యాక్టరీలో, ఇప్పుడు ఇక్కడ ఉండే స్టోన్ డిజైన్ వేరుంటుంది, ఇక్కడ ఉండేది డిజైన్ వేరుంటుంది, ఇక్కడ షేప్స్ వస్తాయి. ఇవన్నీ కూడా డ్రాయింగ్స్, దేనికి అది మైన్యూట్ డ్రాయింగ్స్ అన్నీ ప్రతి ఐటెంకి ఇచ్చి అక్కడ ఫ్యాక్టరీలో అవన్నీ తయారు చేసి ఒక 3 నెలల్లో సైట్కి వచ్చిన తర్వాత, ఈలోపు మనం బేస్ అంతా రెడీ చేసుకుంటాం. సైట్లో మొత్తం అంతా ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వారు ఇండికేట్ చేసింది ఒక 7 నుంచి 8 నెలల కాలంలో కంఫర్టబుల్గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా
భక్తులు ఏదైతే 100 రూపాయలు ఇస్తారో అది ఆ సీలింగ్, ఆ 80 లక్షల సీలింగ్ వచ్చిన వెంటనే అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. అది 2 రోజులు పడుతుందా 4 రోజులు పడుతుందా అనేది, ఏ నిమిషంలో 80 లక్షల రూపాయలు అక్కడ ఉంటుందో ఆ అకౌంట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఫర్దర్, ఎందుకంటే ఇది కేవలం ఆకివీడులో అక్కడ ఆ రామాలయం కట్టడం కోసం ఉద్దేశించింది. భక్తుల్ని ఇన్వాల్వ్ చేసి రాజకీయ పార్టీలకు అతీతంగా స్పెసిఫిక్గా నేను చెప్తున్నా. ఎందుకంటే పొలిటికల్ పార్టీసు దే ఆర్ నాట్ సపోజ్ టు గెట్ ఇన్వాల్వ్డ్. రిలీజియస్ యాక్టివిటీస్కి పొలిటికల్ పార్టీస్కి కాన్స్టిట్యూషనల్గా సంబంధం ఉండకూడదు. సో అది ఒక భక్తుడు కమ్ ఎమ్మెల్యేగా నథింగ్ టు డూ విత్ మై పార్టీ, ఆ పార్టీకి సంబంధం లేదు. ఒక రామభక్తుడిగా పేరులో కూడా రాముడి పేరు మరి ఎందుకు పెట్టారో పేరులో కూడా ఉంది. తోటి రామభక్తులతో ఆల్రెడీ రాముడి కార్యం మీద ప్రజా బాహుల్యంలో ఎస్టాబ్లిష్డ్, ఎస్ ఆయన రామభక్తుడు, వేణుగోపాలరాజు గారు రామభక్తుడు, విహెచ్పి హెడ్, వెంకటేశ్వర్లు గారు స్టేట్లో విహెచ్పికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బట్ ఇక్కడ ఇందులో సభ్యుడిగానే ఉంటారు, ఇండివిజువల్గా. రాష్ట్ర విహెచ్పి అధ్యక్షుడిగా కాదు. వెంకటేశ్వర్లు గారు ఒక శ్రీరాముని భక్తుడిగా వారు కూడా ఇందులో ఒక సభ్యుడిగా వారి మనోరథం మేరకు ఉంటారు. సో ఇది పూర్తిగా ప్రజల కొరకు, ప్రజల చేత, కేవలం ప్రజల ఆర్థిక సహకారంతో నేను ఒక్కనైనా కట్టేయగలను గుడి, అది విశేషం కాదు. బట్ ప్రజలు ముందుకొచ్చి నిర్మించుకున్నారు. దీనికి కావాలని చిచ్చు పెడతానికి ఇతను వచ్చాడు, ఏదో మాట్లాడాడు అని చెప్పి తెలంగాణ నుంచి ఒకడు, అదొక కుమారు, మళ్ళీ 4వ కుమారు, ఇలా రకరకాల కుమారులు రంగప్రవేశం చేసి మాట్లాడుతున్నారు. ఇది రికార్డ్స్ ప్రకారం కన్ఫర్మ్ చేసిన రామాలయ స్థలం. సాక్షివాడు కూడా వెరిఫై చేసి పరిశోధించి రాసిన ఆర్టికల్లో కూడా స్పష్టంగా రామాలయం అనే ఉంది. సో కాబట్టి రామాలయం స్థలంలో ఆ పాత దేవాలయం స్థానంలో కొత్తగా సిమెంటు ఇటువంటివి ఏమీ లేకుండా పూర్తి నల్లరాతితో ఒక మాన్యుమెంట్ లాగా చక్కగా అక్కడికి వెళ్తేనే ఒక భక్తిభావం ప్రతిబింబించేలా ఈ దేవాలయం నిర్మాణం చేపడతాం. మొన్న ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి ఆయన కూడా విహెచ్పి వారు చేపడతారని చెప్పి ఏదో ఒక మాట కూడా అన్నారు. ఇందులో విహెచ్పి నాట్ యాజ్ ఏ సంస్థ, విహెచ్పి సభ్యులు ఉంటారు, వ్యక్తులుగా, మళ్ళీ చెప్తున్నా వ్యక్తులుగా. సో పొలిటికల్గా ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు అని ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్తున్నాను అనేది విజ్ఞత కలిగిన మీ మీడియా వారికి ముందు అర్థమైతే ప్రజలకు ఆ విజ్ఞత మీకన్నా ఎక్కువగానే ఉంది. సో కాబట్టి వారు దాన్ని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ముందు మీరు ఏదో ప్రశ్నలు వేసేస్తారు కదా, అందుకని చెప్తున్నా. అన్ని ప్రశ్నలు వేయక్కర్లేదు. ఈ విషయంలో ప్రజలకి ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానో అనేది అర్థమవుతుంది. సో ఈ క్షణం నుంచి ఆ అకౌంట్లో 10,000 దాటకుండా ప్రిఫరబుల్లీ 100 రూపాయలు క్యూఆర్ కోడ్ రేపిస్తాం. అది పంపితే సో ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్.
సో అది అక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు, అది హిందువుల స్థలమే. ఎటువంటి ఆటంకం కలిగినా చూసుకుంటాం. అది అప్పర్ లిమిట్ సార్. మళ్ళీ శ్రీరామనవమికి అనేది ఖచ్చితంగా చేయాలని ఆ లోపే, దానికి ఒక 2-3 నెలల ముందే కంప్లీట్ చేయాలనేది ఆశయం. ఇప్పుడు మీరు అత్యున్నత ఉన్నత స్థానంలో ఉండి మిమ్మల్ని అక్కడ రానివ్వలేదు. ఇప్పుడు 80 లక్షల విలువైన ఆస్తి డబ్బులతో సేకరించి ఆదాయాన్ని కడదామని ఉద్దేశంతో భక్తుల సహకారంతోనే ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడికి భక్తులకి వెళ్ళడానికి ఎటువంటి భరోసా ఉంటుందంట? అది భక్తుల చేతుల్లోనే ఉంటుంది. అది భక్తుల చేతుల్లోనే ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రౌతు కొద్దీ గుర్రం. మీరు వదిలేశారు. ఆడ కేసు కడతాడు, నేను ఎస్సీ ఎస్టీ కేసు కడతానంటే మీరు ఇలా అల్లలాడిపోతున్నారు. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? మన సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ. ఏదైతే మన సుప్రీంకోర్టు చెప్పిందో నేను అదే ముందు నుంచి చెప్తున్నా. వెరిఫై చేయండి, శ్మశానాలు వెరిఫై చేయండి. సరే, అమ్మ శ్మశానం అంటే బాబు శ్మశానం లేదంటున్నారు కొందరు. బతుకున్నాడు కాబట్టి లేదు, చనిపోయి ఉంటే అది కూడా ఉండేది. ఎవరి గురించో చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఏ రెగ్యులర్ చర్చ్ విజిటర్ హూ ఈజ్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ, అతనికి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కానీ, ఎస్సీ బెనిఫిట్స్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో వాటిల్లో బెనిఫిట్స్ తీసుకోవటానికి కానీ ఎటువంటి అధికారం లేదు అని నేను 5 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా. 5 కాదు 6 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా. కోర్టు ఆర్డర్స్ కూడా ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీనికి కూడా ఆ పిచ్చి కుమారులు ఇద్దరు అదే మీరు పట్టించుకోకర్లేదు అంటున్నారు. అంటే వాళ్ళు మరి ఏం చదువుకున్నారో, కాపీ కొట్టి పాస్ అయ్యారో నాకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని బరితెగించి బజార్లో మాట్లాడటం, అది వారి సంస్కారానికే మనం వదిలేయాలి. అంతకుమించి మనం చేయగలిగేది ఏమీ లేదు, నవ్వి ఊరుకోవటం తప్ప. చాలా స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా. ఎవరైతే, ఎందుకంటే నాకు ఎన్నో దళిత హిందూ సంఘాల వారు నాకు రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. వీరి వలన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్కి అర్హత లేకపోయినా మాకు ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ మాకున్న అవకాశాలు పోతున్నాయి అని చెప్పి వారు కూడా మాట్లాడటం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా వారి రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కుల్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అర్హత లేదు అనేది కూడా ఏదో గుడ్డిగా ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చేసాడు అన్నట్టు కాకుండా దాన్ని కూడా సుప్రీంకోర్టు తీర్పులో మెన్షన్ చేశారు. ఒకడికి ఒక సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన, తహసీల్దారో ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇచ్చినంత మాత్రాన అది చెల్లదు. అతను ప్రొఫెస్ చేస్తున్నాడా, ప్రాక్టీస్ చేస్తున్నాడా క్రిస్టియానిటీ అనే దాని మీద అతని అర్హత ఆధారపడి ఉంటుంది. ఆ మతాచారాల్ని పాటిస్తున్నారా? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతని తండ్రి
అతని తల్లి క్రిస్టియన్ మతాచారం ప్రకారం ఖననం చేశారనుకోండి, ఆ పైన సిలువేసి యెహోవా పిలిచను ఏదో రాసుకున్నారనుకోండి, అబ్బాయి అసలు నేను నా పేరు జోసెఫ్ అవ్వచ్చు, మా తల్లి మేరీ అవ్వచ్చు, అది క్రిస్టియన్స్ దీని మీద పూజించవచ్చు, అక్కడ పాతిపెట్టి ఉండొచ్చు, ఎప్పుడు ఏ రోజు గుడికి వెళ్ళకుండా ప్రతిరోజు చర్చికి వెళ్ళి ఉండొచ్చు, అయినా నేను హిందువునండి, నాకు ఎంఆర్ఓ జాన్ గారు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే చెల్లదు. అదే సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పింది. అందరూ మాట్లాడేది ఏంటి, రాజ్యాంగంలో మతం మారి స్వేచ్ఛ ఇచ్చింది కదా అంటారు. ఇచ్చింది, మతం మారి స్వేచ్ఛ ఇచ్చి ఒక పర్టికులర్ షెడ్యూల్ కాస్ట్లో పేర్కొన్న కులాలకు మీరు మారితే మీకు ప్రత్యేకంగా కల్పించిన ఈ రిజర్వేషన్ హక్కు ఉండదు అని చెప్పింది. ఇప్పుడు రాజులు మారారు, కమ్మవారు మారారు, జగన్మోహన్ రెడ్డి లాగా రెడ్లు మారారు. వాళ్ళకి అంతకుముందు వేరే ఏ రిజర్వేషన్లు లేవు. వాళ్ళు ఒక రెడ్డిగా వాళ్ళకి రిజర్వేషన్, రెడ్డి అనేది ఒక లో కాస్ట్ కులం అనుకో, వాళ్ళకి ఇచ్చిన దాన్ని అందులో ఇప్పుడు మార్పు ఏమి రాలా, వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు ఇంతకుముందు, అదే కంటిన్యూ అవుతుంది. ఇచ్చుంటే ఆ పర్టికులర్ రెడ్డి అనే కులం ఎస్సీల్లో ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా హైపోథెటికల్గా, వాళ్ళకి ఏదన్నా మామూలుగా అదర్వైజ్ ఇచ్చి ఉంటే ఇందులోకి వచ్చినప్పుడు ఉండదు. మిగిలిన వాళ్ళకి మతం మారే స్వేచ్ఛ ఉంది, మారారు అంతే. ఆ మతం ప్రాక్టీస్ చేసుకుంటాడు, ఆ దేవుణ్ణి పూజించుకుంటాడు అంతే, ఆడి కలిసి వచ్చింది ఏమీ లేదు. ఇక్కడ కులవలేని మతంలోకి నువ్వు వెళ్ళావు, సో నీకు ఈ కులం వలన నువ్వు వివక్ష ఎదుర్కొంటున్నావు. కులమే లేని మతంలోకి వెళ్ళిపోయి నువ్వు ఒక మతస్థుడిగా మారిపోయావు, ఆ మతంలో కులం లేదు కాబట్టి నీకు ఇచ్చిన ఈ బెనిఫిట్ నీకు వర్తించదు. అయినా సరే నేను ఈ కుల వ్యవస్థకి కట్టుబడి ఉంటాను, నేను హిందూ మతంలోనే ఉంటాను అన్న వారికి ఇది వర్తిస్తుంది అని చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు. కాబట్టి అది మార్పు, ఒకవేళ రాజ్యాంగం 107 సార్లు మార్చారు, మార్పు వచ్చే వరకు దాన్ని మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఊరికే అంబేద్కర్ గారిని ఫాలో అవుతూ బ్లూ కోట్లు వేసుకుని తిరిగేసి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన చెప్పింది తప్పు, మిగిలినంతా ఆయన చెప్పింది కరెక్ట్ అంటే ఎలా? రాజ్యాంగం మారిస్తే ఓకే, మార్చండి, మార్చేదాకా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వనంటే కుదరదు. సో ఖచ్చితంగా కోర్టు తీర్పు ఇచ్చింది, వ్యవస్థలో కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం దాన్ని పాటించాలి. ఎవరెవరు క్రిస్టియానిటీ పాటిస్తున్నారో వారికి ఎస్సీ బెనిఫిట్స్ అనేది ఇవ్వటం చట్టరీత్యా నేరం కనుక డెఫినెట్గా ఒక కన్నేసి ఉంచబడును. ప్రభుత్వం నేను చెప్పేది, మేము ప్రభుత్వంలో పార్టీ, ఖచ్చితంగా ఒక కన్నేసి ఉంచబడును. అలాగే జనావాస ప్రాంతాల్లో అనుమతి లేకుండా చర్చిల నిర్మాణం చేయకూడదు. ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి పైన ఆ హౌస్ ఓనరు ఓ షెడ్ వేసేసి, అది వ్యాపారం అయిపోయింది, ఓ షెడ్ వేసేసి ఓ 10 మందిని పోగేసి మొత్తం మార్చి నీకు వచ్చిన ఆదాయంలో ఆయిల్ రాసేసి ఓ 10% ఇయ్యి అనే కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఆ లిస్టు తెప్పించాను. ఆకివీడులో టౌన్లో 29 జస్ట్ ఇళ్లలో, ఇంట్లోనో లేకపోతే మేడ మీదో ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో అక్కడ ఒకటి వేసేయటం, అక్కడ ఆ పైన రాసేయటం,
పలానా పాస్టర్ గారి చర్చు, డానియల్ గారి చర్చు, అబ్రహాం గారి చర్చు అని చెప్పి రాసేసుకోవటం, అవి చెల్లవు. జనావాసాల మధ్యన కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వకుండా చర్చ్ ఉండటానికి వీల్లేదు. ఆకివీడు మండలంలోనే అనుమతి లేని చర్చిలు 113, అనుమతి ఉన్నాయి ఇంకో 30-40 ఉండొచ్చు. అనుమతి లేని చర్చిలే ఆకివీడు మండలంలో 113 ఉన్నాయి. జనాభా లెక్కల ప్రకారం 2% కూడా లేరంటారు. 113 చర్చిలు ఆకివీడు మండలంలో ఉన్నాయి. అంటే ఎంతమంది ఉండాలి? చర్చికి 100 మంది వేసుకో, అంతమంది ఉన్నారు. అక్కడ ఉన్న జనాభా 50,000. 50,000లో 13,000 అని ఎంత ఉందిగా, 10%. అలాగా ఇప్పుడు ఇది మాదివాడ పాస్టర్ పేరు పేతురు, ఇంకోటి 1వ వార్డు మాదివాడ పాస్టర్ పేరు చిన్న. ఇలాగా ఇవి ఫోటోలు. కింద ఓం శక్తి జ్యువెలర్స్, పైన గుంటల రాజారావు చర్చ్. పాస్టర్ పేరు కటికాతల జాన్ సువర్ణరాజు, ఇది పర్మిషన్ లేదు. షారోన్ గాస్పెల్ ఫెలోషిప్, ఇది పర్మిషన్ లేదు. 17వ వార్డు సమతానగర్ జేమ్స్ పాస్టర్దే, ఇది కింద ఒకటి ఇల్లు, ఆ పైన షెడ్డు ఇది. 16వ వార్డు పుచ్చల దెబ్బ జాన్ ప్రకాష్, చూడండి కింద ఏదో ఉంది, ఆ వైపు చూసి రక్షణ పొందండి, అదే ఇంట్లో పైన. సో వీరు కలెక్టర్ గారు అనుమతిస్తే వేరే విషయం. ఇది జనావాసాల మధ్యన. పక్కనేమో రామయ్య ఉంటాడు, ఇంకో పక్కనేమో రామారావు ఉంటాడు, ఇంకో పక్కన సుబ్బారావు ఉంటాడు. ఇక్కడేమో మధ్యలో పర్మిషన్ తీసుకుంటే వేరు, ఎవరేం చేయలేరు. ఆ పర్మిషన్ లేకుండా ఇలాగా ఎవరికాళ్ళు దుకాణం పెట్టేయడానికి అనుమతి లేదు మన చట్టంలో. చట్టాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. సో ఇదిగో పాస్టర్ చిన్న, పాస్టర్ పేతురు, ఇవన్నీ ఒక మాదివాళ్ళు. వార్డ్ 1 పాస్టర్ సాగర్, ఇది వచ్చాడు ఏదో దెబ్బ పెట్టారు. ఇవన్నిటికి ఏలియా చర్చ్ అట్టది, ఇలాగ ఎన్నో. సో ఇప్పుడు ఇదంతా రాముడి గుళ్ళోనే రాముడికి పూజ చేయకూడదు అనే చర్చ వచ్చింది కనుక ఆ చర్చ ఆధారంగా ఎన్ని చర్చీలు కలవు, ఆ చర్చీలకు ఎన్నింటికి అనుమతి కలదు, అనుమతి లేని చర్చిల్లో ప్రార్థన చేయవచ్చా అని విజ్ఞుల్ని ప్రశ్నించి చట్టాన్ని పరిరక్షించవాలని మళ్ళీ అడిగి, సో అలాగ అనుమతి లేకుండా చర్చ్ నడపడానికి వీల్లేదు కనుక అలా అనుమతి లేని గృహ సముదాయాల నడుమ హౌస్ ట్యాక్స్ కడుతూ చర్చిలు ఇలాగ నడిపితే అది చెల్లదు కనుక వాళ్ళందరికీ రాబోయే 2-3 రోజుల్లో నోటీసులు ఇవ్వటం జరుగుతుంది. సో దీనికి నీల్ కుమార్స్ మళ్ళీ బాబో వాయో ఏదో చేస్తున్నాడని కేకలు వేసుకుంటే వేసుకోవచ్చు. ఏం చెప్పాలి, రమ్మనాలి అంతే కదా. ఏదో సినిమా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అవును, క్లాస్మేట్స్ కాదు, ఒకేసారి యూనివర్సిటీలో చదువుకున్నాం, నాకు ఒకప్పుడు మంచి స్నేహితుడే. సో డెఫినెట్గా సో రావచ్చు, తప్పే ఉంది. వస్తానంటే వచ్చేయాలి తప్ప ఏదో కుంటూ నేను లేతే మనిషిని కాదన్నట్టు నేను వస్తే
సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. ఇంకోటి అంటాడు, ఇంకో ఫుల్ కోటు, అసలు వారు వన్ సైడ్ అంటాడు. అతను వస్తే పంచులు ఒకటి తీసి కొడతానంటాడు. రా, వస్తే వన్ సైడ్ ఏంటి, రా, వన్ సైడ్ టూ సైడ్స్ చూపెడతాం కదా. మనమే ఉన్నాయి, గాజులు దొరుకుని కూర్చోలేదు కదా. సో అలాగా ఛాలెంజ్ చేయటం మంచిది కాదు. అందరూ అన్ని మతాల పట్ల ఏ మతాన్ని మనం విమర్శించకూడదు. నీ మతాన్ని నువ్వు ప్రేమించుకో, ఇతర మతాన్ని ద్వేషించకు, నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, రూల్స్ ఫాలో అవ్వు. మా దేవుణ్ణి కూడా మేము మా దేవుడి ప్రాంగణంలో కూడా పూజించడానికి వీల్లేదు అని అన్నప్పుడు మరి ప్రశ్నించవలసిన ప్రశ్నలు ఇప్పుడు నిన్న మొన్న సోషల్ మీడియా చూసారా? నాది ఒక బిట్టు 8,20,00,000 నిన్న మధ్యాహ్నానికి 8,20,00,000 వ్యూస్ ఇన్ ఆల్ 4-5 ఫార్మాట్స్లో. ఒక 12 సెకండ్ల వీడియో. ఎందుకు వచ్చింది అవేర్నెస్? ఇన్నాళ్ళు ల్యాక్ కాదు, అనగదొక్కబడి ఉన్నారు. సో వారికి తెలుసు, కానీ ఎందుకు మనం తగ్గి ఉందాం అని ఊరుకున్నారు. బట్ ఒక బంతినైనా నువ్వు ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది. పిల్లినైనా నువ్వు గదిలో తలుపులు వేసి కొడితే తిరగబడుతుంది, ఓపెన్ ప్లేస్లో అయితే పోద్ది, పారిపోద్ది. ఇలాగా మనకి పరమత సహనం ఉంది, పరమతం జోలికి అసలు వెళ్ళటం లేదు. కాబట్టి మనం వారిని ఏం చేసినా సరే కొడితే కొట్టించుకుంటారా, కేసు అంటే సుసు పోసేసుకుంటారా అన్నట్టుగా మరి వాళ్ళు బిహేవ్ చేస్తే ఇప్పుడు ఏమైంది? రెగ్యులర్ టెక్నిక్ లేదు, ఇప్పుడు రివర్స్ కేసు. ఎందుకంటే ఆడకు ఈ మీద దెబ్బే లేదు, రివర్స్ కేసు నన్ను కొట్టేశారు మొర్రో అంటే యువతలేమో ఈపు సీరేశారు, తల్లో మేకులు కొట్టేశారు. ఈ మేకుల సిద్ధాంతం ఏంటో మనకు అర్థం కావట్లా. సో ఎంత దారుణంగా శారీరకంగా నీ గుడికి నువ్వు వెళ్తే కూడా హింసిస్తే, ఒక ప్రజాప్రతినిధి కంట్లోనే కారం కొట్టి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటారు. అది 2 వర్గాల మధ్య ఘర్షణ అని చెప్పి ముందే స్కెచ్ చేసి వస్తాయి. వెనకాల ఉన్న వాళ్ళ పేర్లన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా. కొద్ది గంటల్లో కాకపోతే కొద్ది రోజుల్లో అయినా సరే ఖచ్చితంగా ఇది పెద్ద కుట్ర ఉంది అక్కడ జరిగిన దాని వెనక. ఆ కుట్ర అంతా బయటకు వస్తుంది. సరే, ఆ కుట్ర, ఆ వ్యవహారం అది నడుస్తూ ఉంటుంది. సైమల్టేనియస్గా అది అధికారులు అది రామాలయం స్థలం అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. ఈ నీలి కుమారులకు ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే అది వాళ్ళ సొంత స్థలం ఏదన్నా అయితే వాళ్ళ అబ్జెక్షన్ని వాళ్ళు తెలియజేసుకోవచ్చు. తహసీల్దార్ గారికి ఈ స్థలం నాదండి అని చెప్పి చెప్పుకోవచ్చు. తహసీల్దార్ గారు ఇదే రికార్డు, మనకిచ్చిన రికార్డే వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అక్కడ ప్రజల సహకారంతో రాముని గుడి అక్కడ ఉంది కాబట్టి గతంలో అక్కడ రాముని గుడి నిర్మాణం హిందూ భక్తుల అభిమతం మేరకు ఖచ్చితంగా అక్కడ జరుగుతుంది. త్వరలో మంచి ముహూర్తం చూసుకొని మొత్తం ఒక హిందూ మతోద్ధరణలో ప్రముఖంగా ఉన్న స్వామీజీ గారితోనే వారిని ఆహ్వానించి అక్కడ శాస్త్రీయంగా సశాస్త్రీయంగా శంకుస్థాపన చేసి వేగవంతంగా ఆ దేవాలయాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ ఎపిసోడ్లో జరిగిన దాంట్లో ఈ గొడవ శ్రీరామనవమి మొదలుకొని ఇవాటి వరకు దీంట్లో ఎంతమంది కన్వర్ట్ అయ్యారనే దాని మీద మీరు ఏమన్నా నివేదిక తెప్పించుకున్నారు సార్? ఎంతమంది మత మార్పిడి జరిగింది? అంటే
రికార్డు ప్రకారం లెస్ దాన్ 2% అండి. అఫీషియల్ రికార్డు ప్రకారం. ప్రాక్టికల్గా ఇక్కడున్న చర్చల ప్రకారం 23 నుంచి 24% అయితే ఉన్నారు. అందులో అన్య కులాలు ఉన్నారు. కాదు దానివల్ల ఈ ఎస్సీ కేసులు పెట్టి హక్కులు వాళ్ళు కొత్తగా వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇతర కులాల వాళ్ళు బీసీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, కాపులు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, మతం మారిన వాళ్ళు. వారు ఎలాగో కేసులు పెడతానికి లేదు, వాళ్ళకి రిజర్వేషన్లు లేవు. అది కాకుండా మారిన వారు ఇంకొక 15% సర్టిఫికెట్ చూస్తే హిందూ అని ఉంటుంది, ఎస్సీ హిందూ అని ఉంటుంది. వాళ్ళు చర్చికే వెళ్తారు, తప్పులేదు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకో. అరకోటోడు ఏమంటాడు, దళిత క్రిస్టియన్స్ హక్కులు పరిరక్షించాలంటాడు. మళ్ళీ నేను హిందూని అంటాడు. ఇప్పుడు అందులో స్పష్టంగా ఉంది, సమ్వన్ హూ ప్రొఫెసర్స్. ఇప్పుడు క్లియర్గా వీడియో ఉందండి. వాడు ఏమన్నాడు, మాకు ప్రార్థించుకోవడానికి చర్చ్ ఇచ్చావు, చదువుకోవడానికి బడి ఇచ్చావు, ఓ కాన్వెంట్ ఇచ్చావు అని మాట్లాడారు. ఓ బ్రిటిషు అని. మాకు ప్రార్థించుకోవడానికి ఒక చర్చిని ఇచ్చావు అంటే ఏంటి దాని అర్థం? మళ్ళీ ఉద్యోగానికి వచ్చేటప్పటికి తూర్చు నేను హిందువుని ఎవడు చెప్పాడు? అదే ఒక ఫేక్ సర్టిఫికేట్ ఏదో మార్కెట్లో వదులుకుని మళ్ళీ అదేదో ఎవడో ఫేక్ సర్టిఫికేట్ వదిలేసాడని ఎవరికి కావాలి? అసలు క్రిస్టియన్ అని చెప్పి క్లియర్గా వాళ్ళ అమ్మ సమాధి ఉంది. అమ్మ సమాధి అంటే మా నాన్న, ఇంకా మా నాన్నకి సమాధి లేదు, మా నాన్న హిందూ అన్నాడు. సరే, అతను ఏది అనేది ఇప్పుడు 50 లక్షల మంది ఉన్నారండి ఇలాగ రాంగ్ సర్టిఫికేట్తో. 50 లక్షల మందిలో అరకోటి నీళ్ళు కోటి ఒకడో ఎవరికి కావాలి? ఎవరు మోసుకు కూర్చుంటే ఎవడో పట్టించుకుని ఉండేవాడు కాదు. ఈ ఊరికి ఎక్కువ వాగేసి ఎక్కువ మాట్లాడేసినప్పుడు ఓకే, ఒక డిస్కషన్ వస్తుంది. మరి గతంలో ఆ వీడియోలన్నీ ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది. హూఎవర్ ప్రొఫెసర్స్ దట్ పర్టికులర్ రిలీజియన్ ప్రొఫెస్ చేస్తే చాలు. ప్రాక్టీస్ ఈజ్ ఈవెన్ మచ్ మోర్ బిగ్గర్. ఈవెన్ ఎ మియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్ టు లూజ్. అది రాజ్యాంగంలో ఉంది, కోర్టు చెప్పింది. సో కాబట్టి నేను ఆ చర్చలోకి వెళ్ళలేదు. నువ్వు నమ్మితే నమ్ము. క్రిస్టియానిటీ మంచి మతం, ఎవడో కాదని లేదు, కులరహిత మతం, నమ్ము, ఫాలో అయిపో. అంతేగాని నేను ఫాలో అవుతూ నేను కాదు అంటాం, నాకు దొంగ కేసులు పెట్టే హక్కు ఉండాలంటాం, హక్కుల కోసం పోరాడతాం. మళ్ళీ నిన్న ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవడో ఏలూరు అంట, పొద్దున్న పేపర్లో చూసా, ఎవడో వార్నింగ్ ఇస్తాను నాకు, ఇదిగో ఇలా చేస్తే ఊరుకోనని. ఎవడు ఊరుకోమన్నాడు? రా, ఎక్కడికే రా, ఎవడు ఊరుకోమన్నాడు? ఇలాగ ఎవడు పడతాడు, ఏది పడితే అది స్టేట్మెంటు. ఇంకోటి ఏంటి, సునీల్ కుమార్ బ్లాగ్లో ఒకటి పెట్టారు నిన్న. త్రిబుల్-ఆర్ మన దళిత క్రైస్తవుల హక్కుల గురించి అన్యాయంగా మాట్లాడుతున్న త్రిబుల్-ఆర్కి ఓటు వెయ్యను అని మనమందరము ప్రమాణము చేసుకోవాలి అని చెప్పి ఒక సందేశం ఇచ్చాడు. త్రిబుల్-ఆర్ ఎక్స్ పార్టీ నుంచి పోటీ చేశాడు అనుకో, తెలుగుదేశం నుంచి పోటీ చేశాడు అనుకో, వీళ్ళెవరో మన సభ్యులు ఎవరో, ప్రమాణం చేసిన సభ్యులు ఎవరో ఇలాగా వేయకూడదు వీడికి అని తీర్మానం చేసుకుంటారంట. అసలు నిజంగా జరిగిందనుకో,
అసలు నాకన్నా అదృష్టవంతుడు మా పార్టీ కన్నా అదృష్టవంతులు ఎవరైనా ఉంటారా? ఆ 20% తీసేవా, ఆ 80% వీడికిలాగా ఎలాగా ఓ జీసస్ అని ప్రమాణం చేయరు కదా. ఎవరి మనసులో వాడు ఓ స్వామి, ఓహో మరి ఇలాగా నిన్ను వ్యతిరేకిస్తే మరి ఇలా చేస్తారన్నప్పుడు మరి మేమందరం సమ్మతిస్తామంటే 51% వస్తేనే వాళ్ళకి 11 వచ్చింది సీట్లు మొన్న. ఇప్పుడు 80 వచ్చేలా చేశారనుకో, అప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40, 20 వస్తాయి. సో దానివలన నా నెత్తిని పాలు పోస్తానంటే నేనెందుకు కాదంటాను రా బాబు. సరే వేరే పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు అది నాకు పక్కన పెడితే, నిజంగా RRRకి ఓటేయను అని మీరందరూ ప్రమాణం చేసేసుకుంటే శతకోటి అభినందనలు. ప్రమాణం చేయండి. ఈ ప్రమాణ మహోత్సవానికి RRRకి ఓటేయకూడదు అన్న ప్రమాణ మహోత్సవం ఏదన్నా వైభవంగా జరుపుకుంటే వాళ్ళందరికీ భోజనాలు కూడా నేనే అరేంజ్ చేస్తాను. తెలియజేశా. ఇప్పుడు మొన్న కొద్దిమంది అంటున్నారు, ఓహో అలాగా అయితే మా ఓట్లు అక్కర్లేదని చెప్పి ఎలక్షన్లో నుంచో అని. అలాగే నుంచున్నా. అందుకని ఎప్పుడు 36,000 రాలేదు, ఇక్కడ 70,000-60,000 వచ్చింది. ఓపెన్గా చెప్పుకుంటే 80 వచ్చినాం. సో ఇది రాజకీయంగా నేను చూడలా. నాకు క్రిస్టియానిటీ, నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నా. నా కాలేజ్ లైలా కాలేజ్, స్కూల్ నిర్మలా కాన్వెంట్లో చదివా. సెయింట్ ప్యాట్రిక్స్ అడయార్లో చదువుకున్నాను. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు. నా 10 ఏళ్ళ స్కూలింగ్లో 5 నుంచి 6 సంవత్సరాలు క్రిస్టియన్ స్కూల్స్లో చదువుకున్నా. నాకు ఎనలేని గౌరవం ఉంది. నా మదర్ కూడా స్కూలు, కాలేజ్ అంతా కూడా విజయవాడ అట్కిన్సన్, మ్యారీ స్టెల్లాలోనే చదివింది. విజయవాడ మ్యారీ స్టెల్లా అండ్ లైలా కాలేజీకి మేజర్ డోనరు మా తాత శిరీష్ రాజు గారు. సో ఎనలేని విశ్వాసం ఉంది. బట్ నా విశ్వాసం జోలికి వచ్చి నా గుళ్ళోకి నువ్వు వెళ్తానికి వీల్లేదు, తంతాము, కళ్ళల్లో కారం కొడతాము అని అంటే కొట్టింగ్ చేసుకుంటాము. ఇలాగా ఇప్పుడు నన్ను కొట్టింది ఎవరు? సునీల్ కుమార్ అని గ్యాంగేగా. సార్ ఇప్పుడు మీరు కళ్ళలో కారం కొట్టేస్తున్నారు. దీంట్లో జగన్ గారి పాత్ర ఉందంటారా, సునీల్ గారి పాత్ర ఉందంటారా? ఇంత చీప్ ట్రిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తాడని నేనైతే అనుకోవట్లా. ఇతను దీన్ని వెనుకున్నాడన్నది నిజం, ఓపెన్. ఇది అఫీషియల్గా బయటికి రావాలి. వస్తుందని అనుకుంటున్నాం. ఎప్పుడు వస్తుందో చూడాలి. కానీ మరి ఎంత హామ్ చేసి ఆ ప్రమాణం ఏదో చేయించారా బాబు అని కోరుకుంటున్నాను.